ఫిబ్రవరి 18 అంటే అందరికీ గుర్తొచ్చి ఉంటుంది. 11 ఏళ్ళు అయింది. ఇదే రోజున లోక్సభలో మమ్మల్ని బయటపెట్టి ఓటింగ్ జరపకుండా బిల్లు పాస్ అయిపోయింది అని ప్రకటించారు. ఏంటంటే స్పీకర్ గారికి ఉన్నటువంటి అధికారాల్లో ఎప్పుడైనా ఉత్తినే అవసరం లేకుండా ఓటింగ్ అడుగుతున్నారు ఫర్ ఫ్రివలస్ రీజన్స్. అంటే మొత్తం సభ్యులందరూ ఒకవైపు ఉండి ఎవడో ఒకళ్ళో ఇద్దరో సభ్యులు లేచి నాకు ఓటింగ్ పెట్టండి అంటే, పూర్వం ఓటింగ్ ఎలా ఉండేదంటే ఎలక్ట్రానిక్ లేదు. పూర్వం ఓటింగు ఆయస్ అందరూ ఇటేపు వచ్చి నిలబడండి, నోస్ అందరూ ఇటేపు వచ్చి నిలబడండి అని నిలబెట్టి మళ్ళీ స్టాఫ్ వచ్చి లెక్క పెట్టేవారు. అందుకని చెప్పి ఇది పెట్టారు. ఏమనంటే పుట్టిన ఒక సభ్యుడు లేచి ఓటింగ్ అంటే మొత్తం ఇదంతా ప్రక్రియ గంట సేపు పడుతుంది అని పెట్టారే కానీ అది ఎప్పుడు మన పార్లమెంటరీ చరిత్రలో ఎప్పుడూ అది వాళ్ళ ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్ర విభజన దగ్గరికి వచ్చేటప్పటికి అది తీశారు బయటికి. ఒక రాష్ట్రాన్ని విభజన చేయడానికి ఎంతమంది అనుకూలం ఎంతమంది ప్రతికూలం అనేది ఓటింగ్ జరగకుండా జరిగింది ఇది ఒకటే. చాలామంది దానికి ఏం చెప్తారంటే ఉంది కదండి స్పీకర్కి అధికారం ఉంది కదా అని. కానీ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 100లో క్లియర్గా చెప్పారు ఏ బిల్లు పాస్ చేయాలన్నా సరే ఓటింగ్ జరిగి తీరాలి. మనకు ఓటింగే జరగకుండా బిల్ పాస్ అయిపోయిందని అన్నారు. సరే కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయండి, కలిసిపోయాక మిగతా వాళ్ళు ఏం చేస్తారు, నోరు మూసుకూరుకోక తప్పదు కదా అని అనుకోవటం తప్పు. అప్పుడు కాన్స్టిట్యూషన్ ఎందుకు, పార్లమెంట్ ఎందుకు, రెండు పార్టీల వాళ్ళు కలిసి ఏ బిల్లులు వేస్తా అనుకుంటే అది అయిపోతుంది. బోర్డు డబ్బు ఖర్చు ఎందుకు లోక్సభ రాజ్యసభ ఇవన్నీను. బీజేపీ వాళ్ళకి వేళ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, అన్ని బిల్లులు పాస్ అయిపోయినట్టే లెక్క. మళ్ళీ ఇంక పార్లమెంట్ ఎందుకు. పోనీ బీజేపీ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమోనండి, ఎందుకు వచ్చింది మనం ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది క్రియేట్ చేయడం అని మేము ఎత్తట్లేదు ఆ విషయం. అంటే డైరెక్ట్గా పార్లమెంట్లో ఏ గొడవ వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు లేచి ఏ గొడవ చేసినా వెంటనే మోడీ గారు అమిత్ షా గారు లేస్తారు, లేచి ఏమంటారు, ఏమండి మీరు ఆ రోజు ఏం చేశారు, అసెంబ్లీ కౌన్సిల్ రిజెక్ట్ చేశాక అసలు ఎలా చేశారండి విభజన. అమిత్ షా గారు ఆగస్టు 6, 2019 నాడు లోక్సభలో వేసిన ప్రశ్న పంపించారు కిందకి. అసెంబ్లీ రిజెక్ట్ చేసింది, కౌన్సిల్ రిజెక్ట్ చేసింది, ఎలా చేశారు విభజన అంటే అమిత్ షా గారు అడిగాడు. మోడీ గారు అన్నాడు అసలు మొత్తం అందరినీ బయట పారేసి ఎత్తి అవతల పారేసి తలుపులు మూసేసి టెలికాస్ట్ ఆపేసి మీరు చేసింది ఏ రకంగా అది కాన్స్టిట్యూషన్లో. ప్రధానమంత్రి డైరెక్ట్గా అడుగుతున్నాడు, హోంమంత్రి అడుగుతున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికన్నా బీజేపీ ఉంది. మన వాళ్ళు ఎందుకో అసలు నోరెత్తరు. నేను ఎప్పటి నుంచి కోర్టులో వేసిన దాని మీద ఎప్పటి నుంచో ఇదే నాకు ఎజెండాగా పెట్టుకుని వచ్చిన గవర్నమెంట్ నల్లా అడుగుతున్నాను. ఏం లేదు, ఒక్కసారి ఒక చిన్న నోటీస్ ఇవ్వండి పార్లమెంట్లో. ఆ రోజున ఫిబ్రవరి 18, 2014 నాడు జరిగిన దాని మీద సాక్షాత్తు ప్రధానమంత్రి హోంమంత్రి అంటున్నారు కాబట్టి ఒక చర్చ పెడదాం, జరిగింది కరెక్టా కాదా, ఇక ముందు ఎలా జరగాలి. అలాగే కోర్టులో వేశాను. దాంట్లో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎఫిడవిట్ ఇలా. ఒకరోజు ఆ జడ్జి గారు కొంచెం గట్టిగా అడిగాడు, ఏమండి వేయట్లేదు ఏంటని. వేసామండి మేము అన్నాడు. అడ్వకేటు, సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేటు, లేదండి మేము వేసామండి అన్నాడు. మాకే అనుమానం వచ్చింది, ఎందుకంటే అంత పెద్దవాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి అలా తప్పు చెప్పేస్తాడని అనుకోం కదా. మాకే అనుమానం వచ్చి మా అల్లంకి రమేష్ తోటి ఏమన్నా ఎలా అంటున్నాడంటే ఆయన అన్నాడు ఏమైనా మనకి కాకుండా, ఎందుకంటే 100 మంది ఉన్నాయి, మనం ఒక్కళ్ళనే పట్టుకెళ్ళాడుతున్నాం. కానీ ఆ రోజున ఫైల్ చేసిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఒకవేళ ఎవరి దాంట్లోనే వేసారేమో ఉండండి ఎత్తుకుదామని. ఎవరి దాంట్లో అసలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాని మీద కౌంటరే వేయలే, రాష్ట్ర ప్రభుత్వాలు వేయలే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది కూడా ఒక విచిత్రం మీకు అందరికీ తెలుసు. సడన్గా ఒకరోజు ఆ వాయిదా రోజున అభిషేక్ సింఘ్వి గారు వచ్చాడు.
అభిషేక్ సింగ్ గారు వచ్చాడంటే ఎవరి తరఫున వచ్చాడో కూడా అర్థం అవ్వాలి నాకు. ఆయన వచ్చి ఈ కేసు మూసేయండి, ఇన్నేళ్ళు అయిపోయాక ఏంటి కేసు, పండోరా బాక్స్ ఓపెన్ చేసినట్టు అవుతుంది, దేశం అంతా రకరకాల గొడవలు వచ్చేస్తాయి, ఈ కేసు మీద చర్చ అనవసరం, నాకు బాగా తెలుసు అతను అని చూపించి ఇతను కొంచెం ఇంకా ఇమోషన్స్లోంచి బయటికి రాలేదు, అరుణ్ కుమార్ ఇంకా ఇమోషన్స్లో ఉన్నాడు అంటాడు. అంటే ఈయన ఎవరి తరఫున వచ్చాడు అని అడిగితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వచ్చి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఏంట్రా అని బయటకు వచ్చి వెంటనే మీడియాతో మాట్లాడాను, ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టాను. ఇక ఎంతకన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, ఏంటండి ఇది ఇలా జరిగితే అని. ఎక్కడ జరిగిందో మరి మిస్కమ్యూనికేషన్ అనుకోవాలి. వెంటనే వాళ్ళు మన రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు మేము ఎప్పుడు కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు, కేంద్రం ఆ రోజు చర్యలు మేము సపోర్ట్ చేయట్లేదు అన్నారు అని ఎఫిడవిట్ మళ్ళీ 23/2/2023 గవర్నమెంట్ ఎఫిడవిట్ ఫైల్ చేసింది. అంటే 23 అంటే ఇంకా ఏడాదిలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి, 3 ఏళ్ళు ఫైల్ చేయలే. 23/2/2023 జవహర్ రెడ్డి గారు ఫైల్ చేశాడు, అంటే ఆయన పేరుతో వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేసింది. ఇంకా నేను అనుకున్నాను నా బాధ్యత అయిపోయింది, ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్దవి ఆ స్థాయి అడ్వకేట్లు అక్కడ మాట్లాడితేనే సుప్రీంకోర్టులో దాని వాల్యూ ఉంటుంది. వికాస్ సింగ్ అని ఆ రోజున బార్ ప్రెసిడెంట్, చాలా లక్షలు తీసుకుంటాడు ఆయన ఫీజు, అలాంటి మనిషి వచ్చి ఫైల్ చేశాడు. ఇది ఫైల్ చేసేటప్పటికి అనుకున్నాం మేము, ఓహో అయిపోయిందిరా బాబు మన బాధ్యత అయిపోయింది, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చి చెప్తారు, చెప్పిన దాని మీద జడ్జి గారు చెప్తారు అని చెప్తే అనుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ ఆ శ్రద్ధ లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆ శ్రద్ధ చూపించలే. తర్వాత ఎవరో ప్లేడర్ గారిని పెట్టారు, సీనియర్ ప్లేడర్ని, ఆయన వచ్చేవాడు కూర్చునేవాడు, కానీ ఏమి దాని మీద పెద్ద చర్చ వాయిదా వేసేస్తారు. మొట్టమొదటి ఏమడుగుతారు రాగానే, ఫలానా సెక్షన్ నెంబరు ఎస్ అంటేనే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ లేదు. ఏమండి యూనియన్ గవర్నమెంట్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటారు. లేదండి అంతకుముందేమో వేసేసామన్నాడుగా, నో 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 నేను ఒకసారి చెక్ చేసుకొస్తాను, మేము వేసేసామని అనుకున్నాను ఆ రోజు, సారీ మళ్ళీ వేస్తామంటారు. వాయిదా. ఎవరు యువతలా? అరుణ్ కుమార్. అరుణ్ కుమార్ అంటే ఎవడు? ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు ఎవరికైనా నా పేరున్నా తెలుస్తుంది, ఢిల్లీలో సుప్రీంకోర్టులో అరుణ్ కుమార్ అంటే ఎవడికి తెలుస్తుంది? అప్పటికి మా అల్లంకి రమేష్ దాన్ని పట్టుకుని అలాగా బతికించి ఇప్పుడు దాకా బతికించి ఉంచాడు. దాని మీద మనం గట్టిగా వాదన దిగితే ఇటు లేరు, అసలు కేంద్రం లేదు, రాష్ట్రం లేదు, ఎవరు సపోర్ట్ లేదంటే ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి వేశాడు కాబట్టి ఓకే, లేకపోతే ఈ పార్టీ కొట్టేద్రేమో కూడాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున వేశారు, కారణాలు ఏమైనప్పటికీ అంతకుముందు అభిషేక్ సింగ్ చెప్పిన దానికి విరుద్ధంగా వీళ్ళు కరెక్ట్ స్టాండ్ తీసుకున్నారు. నేను వేసిన దాన్ని సపోర్ట్ చేస్తూ వేశారు. వేస్తూ మొత్తం లెక్కలన్నీ ఇచ్చారు. 1,42,601 కోట్ల రూపాయలు మనకి యాక్చువల్గా ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, నేను ఏదైతే అది యాక్ట్ అవ్వలేదు అన్కాన్స్టిట్యూషనల్ అంటున్నానో ఆ యాక్ట్ ప్రకారం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మన సమ్మతి లేకుండా చేసిన యాక్ట్ ప్రకారం 1,42,601 కోట్ల రూపాయలు ఇంకా పంచలేదు. ఇది క్లియర్గా యాక్ట్లో ఉంది. ఈ డబ్బు ఆంధ్రాకి 58%, తెలంగాణకి 42% చెందుతుంది జనాభాను బట్టి. ఇప్పటివరకు అవ్వలేదు. 245 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూట్స్ డివిజన్ ఇంకా అవ్వలేదు. 11 ఏళ్ళు అయింది. మొట్టమొదట ఏ వ్యాపారం అనండి, అన్నదమ్ములు అవనండి, పంచుకునేటప్పుడు ఫస్ట్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అవి పంచుకుంటారు. అవి పంచుకోలే మనకి రావాలి. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిపోయింది వాళ్ళకి. హైదరాబాదే మనకు ఆగిపట్టు, మొత్తం అంత ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంది, మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్లో ఉంది. ఆ హైదరాబాద్ ఇచ్చేశారు. హైదరాబాద్ రెవెన్యూ ఏం చేయాలన్నది కూడా ఎక్కడ పెట్టలే, యాక్ట్లో లేదు అసలు. క్యాపిటల్ ఉన్నది వెళ్ళిపోతుడు, రాష్ట్ర విభజన జరిగింది ఇదే. ఎందుకంటే క్యాపిటల్ ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడు మా రాష్ట్రం ఎడదీసేయండి అని చెప్పి అడగరు. ఇది ఒక ప్రత్యేకమైన ఎప్పటి నుంచో దీనికి చరిత్ర ఉంది. ఈ పోరాటానికి ఏదో చేశారు, డివిజన్ చేశారు. నేను అడుగుతున్నది ఏంటంటే అన్కాన్స్టిట్యూషనల్గా చేసిన దాన్ని కరెక్ట్ చేయడానికి, కాకపోతే ఇక పార్లమెంట్ ఎందుకు? ఇప్పుడు నేనేమి మళ్ళీ రాష్ట్రాలు కలిపేయండి, మీరు చేసిన తప్పు కాబట్టి మళ్ళీ 2 చేసేస్తున్నాం, అది కూడా ప్రేయర్ కూడా మార్చేసండి. 4/3/22 మార్చి 4 ప్రేయర్ కూడా మార్చాను. ఏమని? ఫార్ములేట్ గైడ్ లైన్స్, ఇక ముందు ఎలా జరగాలి దాని మీద గైడ్ లైన్స్ ఫామ్ చేయండి. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు, కేంద్రం ఇవ్వాలి. కేంద్రం ఇవ్వాల్సింది ఇమ్మని
అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి మనకేం రావాలో దాన్ని ఇమీడియట్గా సెటిల్ చేయడానికి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చెప్పండి. ఇది మన ప్రేయర్ మార్చింది.